నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. పెన్షన్దారులకు స్వయంగా పెన్షన్లు పంపిణీ చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల జీవితాల వెలుగులు నింపటమే నిజమైన సంక్షేమమని వ్యాఖ్య. పిఠాపురంలో పెన్షన్లు పంపిణీ చేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నా దేశం నేల కోసం పనిచేస్తానని వెల్లడి. వరదాల విషయంలో అధికారులు మారటానికి టైం పడుతుందేమో అన్న మంత్రి లోకేష్, వరదాలు కట్టిన వాళ్లను సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం లేదంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చిన సీఎం. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. వారి జీవన ప్రమాణాల పెంపునకు మొదటి అడుగు పడిందని చెప్పారు. కొత్త ప్రభుత్వంలో మొదటిగా పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టామని తెలియజేశారు. మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో పింఛన్ల పంపిణీని ప్రారంభించిన అనంతరం మసీదు సెంటర్లో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో గ్రామస్తులు, లబ్ధిదారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ మీ అందరి ఆశీస్సులతో 4సారి సీఎంగా ప్రమాణం చేశా. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమం. వారి జీవన ప్రమాణాల పెంపులో మొదటి అడుగు పడింది. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని ఎన్టీఆర్ చెప్పారు. ఆయన స్ఫూర్తితో మా ప్రభుత్వం పనిచేస్తోంది. పేదలపై శ్రద్ధ పెడతాం, అనునిత్యం వినూత్నంగా ఆలోచిస్తాం. ఆర్థిక అసమానతలు లేని సమాజం చూడాలన్నదే నా ఆలోచన. దివ్యాంగులకు పింఛను 6,000 రూపాయలు చేశాం. వారికి చేయూతనివ్వడం సమాజ బాధ్యత. నిత్యావసర వస్తువుల ధరలకు కళ్ళెం వేయాల్సి ఉందని ఆయన అన్నారు. దీనికంటే ఆనందమైన రోజు నా జీవితంలో ఇంకొకటి ఉండదు. నేను చాలా సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా. నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని అందజేయడం భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశంగా నేను భావిస్తూ, అదే మాదిరిగా నేను ఒకటే హామీ ఇస్తున్నా, మేమందరం కష్టపడతాం, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం. పెంచిన ఆదాయం మళ్లీ పేదవాళ్లకు అప్పజెప్పి పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది మా ఆశయం. దానికోసం భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత శక్తి ఉపయోగిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మామూలుగా అయితే ఒక హామీ ఇచ్చిన తర్వాత 5-6 నెలల తర్వాత వస్తాం. 26 రోజుల్లో పెంచుతామని చెప్పిన పింఛన్ని, ఇస్తామన్న బకాయిల్ని పూర్తిగా మీకు అందజేశాం. అది మా కమిట్మెంట్ అని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు దీనికి డీటెయిల్స్ పోతే ఒక్కసారి మీరు చూస్తే దగ్గర దివ్యాంగులున్నారు. 3,000 రూపాయలు పింఛన్ వస్తుంది. అప్పుడు పెంచింది 3,000 పెంచితే అక్కడే పెట్టి వదిలిపెట్టారు. అందుకనే ఈరోజు దివ్యాంగులకి 6,000 రూపాయలు పింఛను పెంచామంటే 3,000 నుంచి ఒకేసారి 6,000 రూపాయలు చేసిన పార్టీ ప్రభుత్వం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం. ఇంకొక పక్కన కొంతమంది జీవితాలు చూస్తున్నాం. పూర్తిగా మంచానికి పరిమితం అయిపోయి ఉంటారు. వాళ్ళకి అనేక సమస్యలు. ఒక యాక్సిడెంట్లో ఇదైతే ఇంకా వాళ్ళకు ఒక ఇంట్లో ఒక మనుషులు సేవ చేయాలి. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసం 5,000 రూపాయలు పింఛన్ ఇస్తా ఉంటే కాదు, అలాంటి వ్యక్తులకు 15,000 రూపాయల పింఛన్ ఇవ్వాలని, ఉద్యోగం చేస్తే ఎంత ఇస్తామో అంత ఇచ్చామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. 15,000 ఇచ్చాం. కొంతమంది కిడ్నీ, హార్ట్ లేకపోతే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు. ఇంకొక పక్క తలసేమియా ఇలాంటి వ్యాధులు వచ్చి ఎప్పటికప్పుడు ఈ యొక్క బ్లడ్ కూడా తీసుకొని ఎప్పుడిప్పుడు ట్రాన్స్మిషన్ చేసుకోవాలి. అలాంటి వాళ్ళకి ఇంతవరకు 5,000 వచ్చేది. ఈరోజు 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు చేశామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అవసరాన్ని బట్టి ప్రతి ఒక్కరిని కూడా ఏ విధంగా ఆదుకోవాలని ఆదుకుంటున్నాం. నేను ఒకే ఒక విషయం మీకు చెప్తున్నాను, ఇది మొదటి అడుగు మాత్రం. సంక్షేమం అంటే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏదో డబ్బులు ఇచ్చేయడమో లేకుంటే ఇచ్చామని గొప్పలు చెప్పుకోవడం కాదు. ప్రజల జీవితాల్లో వెలుగు తేవాలి, మీకు వెసులుబాటు తీసుకురావాల్సిన అవసరం ఉంది. మీ జీవన ప్రమాణాలు పెంచడం, అందులోనే మొదటి అడుగు మేము వేయడం జరిగింది. నేను ఒకటే కమిట్మెంట్ ఇస్తున్నా, ప్రజలే దేవాలయం,
సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ స్ఫూర్తితో పనిచేసే ప్రభుత్వం మా ప్రభుత్వం. అందుకే ఈరోజు ఆమె ఇస్తున్న పేదవాళ్లపైన శ్రద్ధ పెడతాం, అనునిత్యం ఆలోచిస్తాం, వినూత్నంగా ఆలోచిస్తాం. పేదరికం లేని సమాజాన్ని, ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థకు రూపకల్పన చేయడమే నా ఆలోచన. ఇది చేసి మా నిజాయితీని నిరూపించుకుంటామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నా దేశం నేల కోసం పనిచేస్తానని, జీతాలు వద్దని చెప్పానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అద్భుతాలు చేస్తామని చెప్పట్లేదని, ప్రభుత్వం జవాబుదారీగా ఉంటుందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసమే తాను ఉన్నట్లు తెలియజేశారు. విజయ యాత్రలు మాత్రం చేయడానికి సిద్ధంగా లేనని ఆయన వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ చేశారు. పెన్షన్ల పంపిణీ ఇవాళ పూర్తవుతుందని, ఒకవేళ ఇవాళ కాకపోతే రేపటి వరకు పూర్తి చేస్తామని పవన్ తెలిపారు. గతంలో ప్రభుత్వ ఉద్యోగులు వ్యవస్థలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. వ్యవస్థలను చంపి వ్యక్తులు పెరుగుతున్నారని అన్నారు. అందుకే ఇప్పుడు వ్యవస్థలను బలోపేతం చేస్తామని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. కడప వంటి చోట్ల గనులు మొత్తం ఖాళీ చేశారు. గతంలో అడ్డగోలుగా అవినీతికి పాల్పడ్డారు. కనిపించిన ప్రతి చోట డబ్బులు దండుకున్నారు. పంచాయతీ నిధులు ఎటు వెళ్లాయో తెలియట్లేదు. 600 కోట్ల రూపాయలతో ఋషికొండలో ప్యాలెస్ కట్టుకున్నారు. అవే నిధులు ఇక్కడ ఉపయోగిస్తే జిల్లా అభివృద్ధి అయ్యేది. తప్పులు ఎవరు చేసినా సరిదిద్దాం. ఒక తరం కోసం కాదు, 2 తరాల కోసం పనిచేస్తాం. నా వైపు నుంచి ఎలాంటి అవినీతి ఉండదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తనను భారీ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు. శాఖలపై అధ్యయనానికి కొంత సమయం తీసుకున్నానని చెప్పారు. తక్కువ చెప్పి ఎక్కువ పని చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చాక పింఛన్లు పెంచి ఇచ్చామే తప్ప తగ్గించలేదన్నారు. ఈ రోజు నేను ఫస్ట్ కానీ పెన్షన్లు ఇవ్వడం నాకు ఎందుకు ఆనందం అనిపించిందంటే, ఈ ఫైనాన్స్ జగ్యులరీని, ఈ ఆర్థిక అస్తవ్యస్తల్ని ఆయనదైన అనుభవంతోనే దాన్ని అందుకని మీకు ఫస్ట్ డే చెప్పిన రోజుకి పెన్షన్ ఇవ్వగలిగారంటే నెల రోజులు కూడా కాలేదు, అందరూ ఛార్జెస్ తీసుకొని. ఆయన అనుభవం వల్ల ఈ రోజున మీకు వెంటనే మీ చేతికి ఇలా వచ్చినాయి. అది కూడా ఆయన మాట చెప్పారు, 3 నెలలు ఆ ప్రభుత్వంది మీకు ఇస్తాం ఆ సమయంలోది. అలాగే కూర్చోబెట్టి ఒక 7,000 ఇవ్వడం కానీ, మీకు ముఖ్యంగా దివ్యాంగులకు 15,000, మీరు అడిగింది 10,000 మా రోజున మీరు అడిగారు, కానీ 15,000. ఇదేంటంటే మీరు ఒకళ్ళు కాదు, నాకు తెలుసు మందకృష్ణ మాదిక్ గారు ఎంత చేశారు నాకు తెలుసు. అది ఆయనకి నిజంగా ఈ సందర్భంగా ఆయనకి మనస్ఫూర్తిగా నేను ఆయన అభినందిస్తున్నాను. అంటే ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇది నేను రిపీటెడ్గా నేను ఫస్ట్ ప్రభుత్వం బాధ్యత తీసుకున్న తర్వాత, ఉప ముఖ్యమంత్రి స్థానం తీసుకున్న తర్వాత నేను ఫస్ట్ నాకు భయం లేదు నాకు. ఎందుకంటే నేను 10 రూపాయలు డబ్బులు వెనక్కేసుకోవాలనో లేదంటే నాకు కొత్త పేరు రావాలనో నాకు నిజంగా లేదు. నాకు ప్రజల్లో చాలా సుస్థిరమైన స్థానం ఇచ్చారు. నేను ఒక నటుడిగా పూర్తి స్థాయిలో ఉన్నప్పుడు నాకు డబ్బుకి కొదలేదు. నాకు రాజకీయాలకి డబ్బుకి సంబంధం లేదు నాకు. సో డబ్బులతో నాకు రాజకీయాలు ముడిపడలేదు. అందువల్ల నేను చేసేటప్పుడు మీకు మొత్తం సాయశక్తిలో పెట్టేస్తాను. మీరు చెప్పిన ప్రతి సమస్యకి పెడతాను. కాకపోతే డబ్బు అందరికీ ఏముంటుందంటే, ప్రభుత్వం రాగానే అన్ని సమస్యలు చిటికలో అయిపోతాయి. అవో, కానీ చిటికలో అయ్యే వరకు పనిచేస్తాం. ఇదేంటంటే మీకు వినే ప్రభుత్వం చెప్పడానికి నేను ప్రభుత్వ ప్రతినిధిగా చెప్తున్నాను. మీరు ఎప్పుడైనా సరే మీరు మమ్మల్ని నిలదీయండి అని నేను అడిగానప్పుడు, మీరు ఓటేశారో లేదో నేను కూడా అడగట్లా. ఇందాక చాలా నా పెద్దలు వేదిక పైన మాట్లాడుతూ ఒకటే చెప్పారు, ఈ పార్టీ కాకపోతే మేము పెన్షన్లు తీసేస్తున్నారు. కృష్ణరాజు గారు చెప్తా ఉన్నారు, వాళ్ళ పార్టీ మెంబర్లు అయితేనే మేము ఇస్తాం. నేను మీకు మాటిస్తున్నాను, గత ప్రభుత్వంలో కాదు, మీరు ఏ పార్టీకి సంబంధించిన వారైనా కనీసం మీకు ఇవ్వటం అది మా కనీస ధర్మం, ఈ ప్రభుత్వ బాధ్యత. పిఠాపురంలో తీసుకొచ్చి మీకు అలాంటి సమస్య ఏదైనా ఉంది అంటే, మీరు ఓటు వేయకపోయినా కానీ అర్హత ఉన్న వారికి అది మీకు ఇంటికి వచ్చి తీరుతుంది. చాలా ఛాలెంజింగ్ ఏంటంటే, దీంట్లో గత ప్రభుత్వం విలేజ్ వాలంటీర్స్ అని ఒక ప్రైవేట్ సంస్థను పెట్టారు. డోర్ డెలివరీ చేస్తాం పెన్షన్స్ అని. మంచిది అది. అధికారులు ఇంకా మారాల్సి ఉంది సార్ అంటూ నారా లోకేష్ అంటే లేదు మారారులే అంటూ సీఎం చంద్రబాబు బదిలిచ్చారు. మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి, మంత్రి లోకేష్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఇందుకు గుంటూరు జిల్లా పెనుమాకలో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమం వేదిక అయింది. ఈ సందర్భంగా గతంలో పరదాల ముఖ్యమంత్రిని చూశామని, ఇప్పుడు ప్రజల సీఎంను చూస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అధికారులు సెట్ అయ్యేందుకు ఇంకా టైం పడుతుందనుకుంటా సార్, ఇంకా పరదాలు కడుతున్నారని చంద్రబాబుకు వివరించారు. దీనికి చంద్రబాబు బదిలిస్తూ లేదు సెట్ అయ్యారు అని చెప్పారు. కొంతమంది ఇంకా పరదాలు కట్టడం మానుకోలేదని బతిమిలాడి తీయిస్తున్నామని లోకేష్ వివరించారు. మళ్ళీ అలాంటివి పునరావృతమైతే పరదాలు కట్టిన వారిని సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం ఉండదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పాత రోజులు మర్చిపోవాలి, ఎవరైనా సరే పాత రోజులు మర్చిపోవాలని చంద్రబాబు అన్నారు. ఫిర్యాదులు వస్తే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించారు. రివర్స్ పోయే బండిని పాజిటివ్ వైపు నడిపిస్తున్నామని చెప్పారు. స్పీడ్ పెంచడం తప్ప వెనక్కి వెళ్లే పరిస్థితి ఎవరికీ ఉండకూడదని అన్నారు. ఆ ఆలోచనే రాకూడదని వివరించారు. అలా ఉండకపోతే ఒక షాక్ ట్రీట్మెంట్ ఇస్తే అందరూ సెట్ అయిపోతారని పేర్కొన్నారు. దానికి తాను సిద్ధంగా ఉన్నట్లు చంద్రబాబు వ్యాఖ్యానించారు. అధికారులు ఇంకా టైం పడుతుంది అనుకుంటా సార్ సెట్ అయ్యేదానికి. లేదు, సెట్ అయ్యారు. ఇంకా పరదాలు కడుతున్నారు సార్. పరదాలు ఎక్కడ వాళ్ళని బతిమలాడి అన్ని తీపిస్తారు కాదు. పరదాలు కడితే ఇంకొకసారి ఎక్కడన్నా చూస్తే కట్టిన వాళ్ళని సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం ఉండదు. కాబట్టి ఇంక నేను ఇండదలుచుకోలేదు. ఎవరైనా సరే సింపుల్ గా పాత రోజులు మర్చిపోయి కొత్త రోజులు జ్ఞాపకం చేసుకుని ముందుకు పోవాల్సిన అందరినీ కోరుతున్నా. ఎక్కడా జరగకూడదు. ఎవరైనా కంప్లైంట్ చేస్తే మాత్రం పనిష్మెంట్ తప్పదు. మీకు బీ క్లియర్. అంటే 5 సంవత్సరాలు అలవాటు కదా సార్, కొంచెం టైం పడుతుంది సార్. మీకు కూడా అందరికి అలవాటు కావాలి, వాళ్ళకే కాదు. కొత్త శకానికి కొత్త కల్చర్ కి అందరూ అలవాటు కావాల్సిందే. ఇంకా టైం ఉండదు. ఏది కూడా రివర్స్ గేర్ నుంచి రివర్స్ పోయే బండిని పాజిటివ్ గా నడిపిస్తున్నాం. ఇంకా స్పీడ్ పెంచడం తప్ప ఎనిక్కిపోయే సమస్య ఎవరికి ఉండకూడదు. ఆలోచన రాకూడదు. లేకపోతే ఒక షార్ట్ ట్రీట్మెంట్ ఇస్తే అందరూ సెట్ అయిపోతారు, ఇన్క్లూడింగ్ ఎవరైనా సరే. నేను సిద్ధంగా ఉన్న షార్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి. పాపం ఇంకా కొంచెం ఇది ఉంది కాబట్టి స్లోగా పోతున్నా. ఇప్పుడు స్పీడ్ పెంచాలి ఇంకా, అంతే. నేను అందుకే చెప్పా 95 ముఖ్యమంత్రిని చూస్తారని. 4.0 95 అది గుర్తుపెట్టుకోవాలి. 95 లో ఒకసారి మీరు చరిత్ర గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు నువ్వు కూడా కుర్రాడివి, నీకు కూడా ఐడియా లేదు. అప్పుడు నా చరిత్ర గుర్తుపెట్టుకుంటే, హైదరాబాద్ లో బయలుదేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ఉండేది. అంత భయంకరంగా చేయను కానీ తప్పు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టను. ఉంటే మా మైండ్ అంతా మార్చుకోవాలి. అందుకే 95 అన్నా నేను. 95 CBN 1.0 నాట్ 4. అది రిపిటేషన్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మంత్రులకు ఉంటుంది, ఎమ్మెల్యేలకు ఉంటుంది, అందరికీ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెన్షన్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో చంద్రబాబు చేతుల మీదుగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. పెనుమాక ఎస్టీ కాలనీకి స్వయంగా వెళ్లిన చంద్రబాబు నాయుడు అక్కడ లబ్ధిదారు పాముల నాయక్ వృద్ధాప్య పెన్షన్, నాయక్ భార్యకు CDRA పెన్షన్, కుమార్తెకు వితంతు పెన్షన్ అందించారు. వాళ్ల ఇంట్లో టీ తాగిన చంద్రబాబు అరగంట పాటు లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చిన్న పూరింట్లో నివాసముంటున్న పాముల నాయక్ తనకు ఇల్లు మంజూరు చేయాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరారు. పరిశీలిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. దేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి స్వయంగా లబ్ధిదారు ఇంటికి వెళ్లి పెన్షన్ అందించడం స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెలలో ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా పెన్షన్ అందుకున్న బాధ్యులు బాణావతి పాములు నాయక్ భార్య బాణావతి, సీత కూతురు ఇస్లావత్ సీత మాట్లాడుతూ, మా కష్టాలు తీర్చేందుకు దేవుడే చంద్రబాబు రూపంలో మా ఇంటికి వచ్చారని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. స్వయంగా నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మాకు పెన్షన్లు అందించడం చాలా ఆనందంగా ఉందని నాయక్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా పెనుమాక గ్రామంలో నారా చంద్రబాబు నాయుడు నాయకు కుటుంబానికి పెన్షన్ అందించి ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుగుదేశం పార్టీ పెనుమాక రాష్ట్ర అధ్యక్షులు కళ్లెం రాజశేఖర్ రెడ్డి చెప్పారు. నాకు వృద్ధా పింఛన్ వస్తుందండి. నెల వస్తుంటే ఈ లోపల చంద్రబాబు నాయుడు గారు నీ ఇంటికి వచ్చి వృద్ధా పింఛన్ ఇస్తారని మా ఊరు ఆయన రైతు వచ్చి చెప్పి చేశాడు స్వామి. చెబితే సర్లేనా మా ఇంటికి ఎంత పెద్ద మనిషి వచ్చి మా ఇంటికి రావటం ఏంటది అంటే, కాదు నాకు మీ ఇంటికి వస్తున్నాడు అని అంటే సర్లయ్యా అని చెప్పి ఇది చేశాం స్వామి. ఈ లోపల సర్లని ఇంకా మా అమ్మాయి కూడా ఇంకా పట్న నా దగ్గరే ఉంటుంది స్వామి. ఉంటుంటే ఇంకా అంతలోకి మా అమ్మాయి భర్త చనిపోయాడయ్యా.
చనిపోతే ఇంక మా పిల్ల జల్ల ఏందని అంటే ఈ అమ్మాయి ఎవరంటే కూతురేనండి. ఇంకా కూతురు మరి నీ పరిస్థితి ఏంటంటే భర్త చనిపోయాడండి. ఇంకా ఇద్దరు పిల్లలు, ఇంకా ఆ పిల్లల్ని పట్టుకొని బతుకుతున్నానయ్యా నాన్న దగ్గరే అన్నాడు సార్. చంద్రబాబు ఎలాంటి హామీ ఇచ్చాడు? ఇల్లు అయ్యా, మా ఇల్లు మొత్తం ఇరిగిపోయి నిట్టాడి కూడా ఇరిగిపోయింది అయ్యా. ఆ నిట్టాడి ఇరిగిపోతే మొత్తం ఇంకా మా నాన్న దగ్గరే ఉన్నాము. ఇంకా ఇల్లు కట్టి పెట్టయ్యా. ఇక నీ బతికినంత కాలం నీ దగ్గరే నీ పేరు చెప్పి దేవుడికి దండం పెట్టి పేరు చెప్పి బతికినంత కాలం ఇది చేస్తామయ్యా అని శుభ్రంగా పిల్ల జల్ల కాళ్ళ మీద పెట్టి దేవునికి దండం పెట్టినట్టు దండం పెట్టుకున్నామయ్యా. సరే నీకు ఓకే, ఇక 5-6 నెలల్లో పోజేస్తా. కాదయ్యా, ఇంకా ఈ వాన గుడిసి నిట్టాడి కూడా ఇరిగిపోయి నా బాధలు చూస్తా అంటే ఇక ఇంట్లోనే ఉండి పింఛన్ డబ్బులు ఇచ్చి ఇంట్లోనే ఉండి ఇల్లు మొత్తం చేసి నీకు ఓకే చేస్తాం, 20 రోజుల నుంచి స్టార్ట్ చేస్తాము. ఇంకా నీకు దాని గురించి డౌటే లేదు. ఇంకా పిల్ల జల్ల నీకు మనోళ్ళని చదివించుకో అని అన్నారు సార్. అయితే మాకు 7,000 పింఛన్ ఇచ్చారు. మాకు ఇల్లు కట్టిస్తానన్నారు సార్. మా పిల్లలకి కూడా చదివిస్తానన్నారు. బాగుంది సార్. మాకు దేవుడు వచ్చినట్టే ఉంది సార్. మాకు వచ్చినట్టే ఉంది సార్. మాకు బాగుంది సార్. అన్నయ్య పేరు రాజశేఖర్ రెడ్డి సార్. అన్నయ్య కొలిసేసు అన్నయ్య ఇద్దరు గారు రాజశేఖర్ రెడ్డి వాళ్ళు ఇద్దరికి మాకే అంత ఇదిగా ఎందుకంటే వాళ్ళిద్దరే అన్నయ్య వాళ్ళే చేసింది సార్. మా ఇల్లు పరిస్థితి బాగుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ ప్రకారం ఈరోజు 3,000 పెన్షన్ 4,000 పెంచుతూ అట్లాగే గత 3 నెలలకు కూడా ఏప్రిల్ నుంచి కూడా ఇస్తామని చెప్పడం కూడా జరిగింది. దాన్ని ఈరోజు ఇవ్వటానికి మా గ్రామం ఇచ్చేసి బాణావత్ రాములు గారికి పాములు గారికి 7,000 రూపాయలు అందజేయడం జరిగింది. దీనికి ఆయనకి ఎంతో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే వీరి పరిస్థితి చూసి ఆయన పక్క ఇల్లు కూడా కట్టిస్తా అని కూడా మాట ఇచ్చున్నారు. దానికి కూడా ఆయనకి హృదయపూర్వక కృతజ్ఞతలు కూడా తెలియజేస్తాను. ఇదే విధంగా అట్లాగే దివ్యాంగులకు 3,000 నుంచి 6,000, వితంతులకి కూడా 3,000 నుంచి 4,000 ప్రతి పెన్షన్ కూడా పెంచడం ఎంతో ఆనందదాయకం. అట్లాగే ఇప్పుడు అమరావతి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి అమరావతి కూడా సర్వేగా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తాం. రాష్ట్రంలో గత 20 రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బాధగా ఉందన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. తమ పార్టీ కార్యాలయాల్లోకి అధికార పార్టీ నేతలు చొరబడుతున్నారని, గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోలేదని అన్నారు. నిబంధనలకు లోబడి తమ పార్టీ కార్యాలయాల నిర్మాణాలు జరుగుతున్నాయని బొత్స స్పష్టం చేశారు. విపక్ష వైసీపీ కార్యాలయానికి వెళ్లి అధికార పార్టీ ఎమ్మెల్యే పరిశీలించడం ఏంటని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. కావాలనుకుంటే ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి పరిశీలించుకోండి అని వ్యాఖ్యానించారు. యూనివర్సిటీలో వీసీలపైన దౌర్జన్యాలు జరుగుతున్నాయని వెల్లడించారు. యూనివర్సిటీలో వీసీలను నామినేట్ చేయడం అనేది ఒక విధానమని, ఒకవేళ ఆ వీసీ పద్ధతి నచ్చకపోతే నోటీసులు ఇవ్వొచ్చని బొత్స అభిప్రాయపడ్డారు. కానీ వీసీ ఛాంబర్లోకి వెళ్లి బెదిరించడం, వారిని బలవంతంగా తొలగించడం సరికాదని అన్నారు. ఇక విద్యాశాఖలో తనపై వచ్చిన ఆరోపణల పట్ల స్పందించాల్సిన అవసరం లేదని, ఫైళ్లన్నీ వాళ్ల వద్దే ఉన్నాయని పరిశీలించుకోవచ్చని బొత్స పేర్కొన్నారు. అదే సమయంలో కొందరు రిటైర్డ్ ఉన్నతాధికారులు నాటి జగన్ ప్రభుత్వం గురించి ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతుండడంపై కూడా బొత్స స్పందించారు. కొందరు రిటైర్డ్ అధికారులు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడకుండా అధికారం పోయాక మాట్లాడుతుంటారని, ఇది ఎంతవరకు సబబు అని బొత్స ప్రశ్నించారు. ఎందుకంటే ప్రభుత్వాలు ఏర్పడిన ప్రభుత్వాలకి ప్రజాస్వామ్యంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి, ఎన్నో హక్కులు ఉన్నాయి. అలాగే సైమల్టేనియస్గా సామాన్య ప్రధానికానికి కానీ ప్రజలకు కానీ వాళ్ళకు కూడా అదే హక్కులు సైమల్టేనియస్గా ప్రజాస్వామ్యంలో ఇచ్చాయి. ఉదాహరణకి మధ్యకాలంలో రాష్ట్రం అంతా జరిగాయి, మన విజయనగరంలో కూడా జరిగింది, చూశాను. మన విజయనగరం పార్టీ ఆఫీస్కి వచ్చి అధికారంలో ఉన్న పార్టీ నాయకులు గౌరవ శాసనసభ్యులు అడిగి వెళ్ళడం అనేది చూశాను. నాకు తెలిసి ఎప్పుడు విజయనగరం ఇలాంటి సంస్కృతి, ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు లేవు. ఎందుకంటే పార్టీ ఆఫీస్ అనేది అది పూర్తిగా అది ప్రైవేటు, అదొక పార్టీది, పార్టీ తాలూకేది. అదే ఒక ప్రభుత్వ ఆఫీస్ అయితే ఇట్స్ ఫైన్, కాదు తప్పు కాదు. ఇప్పుడు వైజాగ్లో రుషికొండ ఉంది, మన గౌరవ శాసనసభ్యులు వెళ్ళారు, మన పార్టీ నాయకులు, ఓకే ఫైన్, తప్పు కాదు. కానీ ఈ పార్టీ ఏమి లేదు, చట్టానికి విరుద్ధంగా ఉంది,
ఏమో అందులో వచ్చి అవతకులు ఉన్నాయి, లేదు కొన్ని షార్ట్ ఫాల్స్ ఉన్నాయి, చట్టపరంగా చర్య తీసుకోండి, తప్పే ఉంది. ఎవరు వద్దన్నారు? ఎవరు అడ్డానికి ఎవరికి హక్కు? దానికి తగ్గ ప్రక్రియకి వెళ్తారు. అలాగే ప్రభుత్వాలు మారుతున్నప్పుడు నైతిక బాధ్యతగా ఎవరైతే నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వాళ్ళు న్యాయంగా రాజీనామా చేయాలి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లేదు గవర్నర్తో నామినేట్ చేయడం రాజ్యాంగబద్ధమైన కొన్ని పోస్టులు ఉంటాయి, వాటిని కూడా చేయవలసిన అవసరాలు ఉంటాయి. చేయాలని అడుగుతారు, న్యాయంగా చేస్తే చేయొచ్చు, చేయకపోతే అటు సమయం అయిన వరకు ఉంటారు. వాళ్ళు ఏమైనా అవతవకలు చేస్తే అవతవకల మీద ప్రభుత్వాలు వచ్చి ఎంక్వైరీ చెప్పి చర్య తీసుకోవడం అది పరిపాటి. రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్న శైలి పట్ల ఎంపీ మిథున్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపదలో ఉన్న కార్యకర్తలను పరామర్శనానికి వెళ్తున్న తనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన ప్రశ్నించారు. వైసీపీ పార్టీ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్నికల తర్వాత వైసీపీ కార్యకర్తలను, నాయకులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని అంటూ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మండిపడ్డారు. వారి ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు, ఇళ్లు కూల్చుతున్నారు, మా వారిని పరామర్శించేందుకు వెళ్తున్న నన్ను అడ్డగిస్తున్నారు, ఎంపీగా నాకు అర్హత ఉన్నా అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. పోలీసులు నన్ను వెళ్లొద్దు అంటున్నారు. దీనిపై లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేస్తాను అని ఆయన వెల్లడించారు. 40% మంది వైసీపీకి ఓటేశారు. వీరి అందరిపై కూడా దాడులు చేస్తారా? అధికారం శాశ్వతం కాదు, ప్రతి కార్యకర్తకు మేము అండగా ఉంటామని స్పష్టం చేశారు. మీరు వెళ్లడానికి లేదు, హౌస్ అరెస్ట్ చేస్తున్నాం అని నాకు నోటీస్ ఇచ్చారు. పోలీస్ అధికారులపై ఒత్తిడి తెచ్చి ఇలా చేస్తున్నారని ఎంపీ మిథున్ రెడ్డి మండిపడ్డారు. ఇక నేను భారతీయ జనతా పార్టీలోకి వెళ్తున్నాననే బుద్ధి లేని వారు ప్రచారం చేస్తున్నారంటూ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, చిన్న లీడర్లు, వీళ్ళందరిపైన ఆస్తులపైన భౌతిక దాడులు, అదేవిధంగా రకరకాల ఈరోజు దాడులు గురవడం చూస్తూ ఉన్నాము. ఇది చాలా దారుణమైన పరిస్థితి. మరీ ముఖ్యంగా పుంగనూరు నియోజకవర్గంలో ఎప్పుడూ లేని కొత్త సంస్కృతికి ఈరోజు తెరలేపుతా ఉన్నారు. జేసీబీలు, ఎక్స్క్వేటర్లు తీసుకొచ్చి పేదోళ్ళు వాళ్ళు కష్టపడి వాళ్ళ జీవితాంతం సంపాదించి చిన్న ఇల్లులు, చిన్న సింగిల్ బెడ్రూమ్ ఇల్లు, చిన్న ఇల్లులు కూడా అవన్నీ కూడా జేసీబీలతో కూల్చేయడము, వాళ్ళ ఆస్తులన్నీ కూడా ధ్వంసం చేయడము, ఎక్కడో ఫ్యాక్షన్ నియోజకవర్గాల్లో చేసినట్లు చెట్లు, మామిడి చెట్లు అన్నీ కూడా వందలాది మామిడి చెట్లు, కాపుకొచ్చిన మామిడి చెట్లన్నీ కూడా నరికేయడము, ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో కానీ కోడూరు నియోజకవర్గంలో కానీ ఇవన్నీ కూడా ఒక మంచి సంస్కృతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. రాజకీయంగా అంటే ఏదైనా రాజకీయాలు ఎలక్షన్లప్పుడు రాజకీయంగా కొట్లాడలే కానీ చిన్న వాళ్ళపైన వచ్చి వాళ్ళ ఆస్తులపైన, ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులపైన, వాళ్ళ వెహికల్స్ కానీ, లేకపోతే ఇంకా కూడా దారుణమైన విషయం ఏమంటే పుంగనూరు నియోజకవర్గంలో పేదవాళ్ళు ఆవులు మేపుకొని బతికే వాళ్ళు ఆవులు దొంగతనం చేసి తీసుకెళ్ళిపోవడము, కళ్యాణ మండపాలు కూల్చడము, ఈరోజు దారులు ఇవ్వకుండా అడ్డగించడం, ఇన్ని కూడా ఘోరంగా జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఈరోజు పరామర్శించేదానికి పోదామంటే కూడా ఈరోజు పోలీసుల పైన ఒత్తిడి తీసుకొచ్చి హౌస్ అరెస్టు చేయడం జరిగింది. ఒక ఎంపీగా నా నియోజకవర్గంలో తిరగడానికి కూడా ఈరోజు నా నియోజకవర్గ ప్రజల్ని కలవడానికి కూడా ఈరోజు రెస్ట్రిక్షన్స్ పెట్టి తిరగనీయకుండా, ఇది వరకు షెడ్యూల్ పెట్టుకుంటే పోలీసు వారు ఇంకొన్ని రోజులు పోనీయండి సార్, ఎలక్షన్ అయ్యింది ఇప్పుడే కొన్ని రోజులు పోనీయండి అని, మరి ఈరోజు కూడా హౌస్ అరెస్ట్ చేసి ఆపాల్సిన అవసరం ఏముందని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసిన దళితులపై కూడా దాడులు చేస్తున్నారని వైసీపీ నేతలు వైవి సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి అన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోని పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ దాడులపై గవర్నర్ అబ్దుల్ నజీర్కు వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్సీపీ ఆఫీసుల్లోకి టీడీపీ నేతల అక్రమ చొరబాట్లపై వైవి సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ బృందం గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేశారు. గవర్నర్ను కలిసిన అనంతరం వైవి సుబ్బారెడ్డి
మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసిన దళితులపై కూడా దాడులు చేస్తున్నారన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోని పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని వైవి సుబ్బారెడ్డి మండిపడ్డారు. అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని హితవు పలికారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయన్నారు. వైఎస్ఆర్సీపీ ఆఫీసుల నిర్మాణాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అయోధ్య రామిరెడ్డి మండిపడ్డారు. గత 26 రోజుల నుంచి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వాళ్ళ నాయకుల ఆధ్వర్యంలో ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని అటాక్ చేయటం, దారుణంగా అవమానించటం, ఇళ్ల మీద దాడి చేయటం, కొన్ని జిల్లాల్లో అయితే గవర్నమెంట్ ప్రాపర్టీస్ను కూడా కేవలం వాటి పేర వైఎస్ఆర్ గారి పేరు ఉందని, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన శిలాఫలకాలు ఉన్నాయని వాటిని ధ్వంసం చేయటం. గత 26 రోజుల నుంచి కూడా 26 జిల్లాల్లో విపరీతంగా తీవ్ర స్థాయికి పోయిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో వచ్చింది. ఈ విషయంపై లోగడ కూడా గవర్నర్ గారి దృష్టి తీసుకురావడం జరిగింది. వాళ్ళని ఇంటర్వ్యూని కావాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా అప్పటికీ పోలీసుల దగ్గర నుంచి స్పందన లేకపోతే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశాం. ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లేదానికి ప్రయత్నం చేశాం. హోంమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లేదానికి కూడా ప్రయత్నం చేశాం. అయినా సరే ఈ రోజు వరకు కూడా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అదే విధంగానే కొనసాగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై, నాయకులపై దాడులు అదే విధంగా జరుగుతున్నాయి. నాయకులు, కార్యకర్తలే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన కారణంగా దళిత కుటుంబాలను కూడా దారుణంగా వేధింపులకు గురి చేస్తున్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో వచ్చింది. ఇంకా గత వారం రోజుల నుంచి ఇంకా 2 అడుగులు ముందుకెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులపై కూడా దాడులు చేసి, ఆఫీసుల్లోకి అక్రమంగా ప్రవేశించి అక్కడుండే మా కార్యకర్తల్ని, నాయకుడిని బెదిరించి మీ బిల్డింగులు ధ్వంసం చేస్తాం, మీ బిల్డింగులు డిమాలిష్ చేయిస్తాం అని చెప్పి బెదిరించే కార్యక్రమం చేస్తున్నారు. అదేవిధంగా గత 2-3 రోజుల నుంచి కూడా మరీ ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులపై వాళ్ళు అక్రమంగా ప్రవేశించటం కాక ఆ బిల్డింగులు కూడా పడగొట్టి చేస్తాం, మేము ఆక్యుపై చేస్తామని చెప్పి అక్కడ లోకల్గా ఉండే అన్ని జిల్లాల్లో ఉండే వాళ్ళ నాయకులు, శాసనసభ్యుల ఆధ్వర్యంలో కూడా ఈ విధంగా దాడి జరుగుతుంది. గౌరవనీయులు ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ గారిని మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కలవటం జరిగింది. ఎన్నికల్లో గెలిపోవటంలో సహజం. గెలిచిన వాళ్ళు వాళ్ళ సక్సెస్ని ఎంజాయ్ చేసుకుంటూ ఖచ్చితంగా ఒక పద్ధతిలో ఓడిపోయిన వాళ్ళకు కూడాను షేక్ హ్యాండ్ ఇచ్చే విధంగా ఉండాల పద్ధతి. ఇక్కడ చూస్తుంటే సిచ్యువేషన్ చాలా డిఫరెంట్గా కనిపిస్తూ ఉంది. ఏముంది వీటిని ఇంత కఠినంగా వ్యవహరించే విధంగా ప్రతిపక్ష అలాగే పాలక పక్షం ఒక ప్లాంట్ వేలో వెళ్ళేటట్టు చేసుకోవాలి, కానీ వెళ్తున్న విధానం మాత్రం అసలు ఏ విధంగా కూడాను హర్షించదగినంగా లేదు అనేది గవర్నర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా చూస్తే ఒక పక్క వైసీపీ కార్యకర్తలు కానీ సానుభూతి పరుల మీద దాడులు, వాటిని వెంటనే ఆపించాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉంది. శాంతి భద్రతలు కాపాడవలసినటువంటి పరిస్థితి ప్రభుత్వం మీద ఉంది. సో ఎప్పుడైతే ప్రభుత్వ వ్యవస్థ సరిగ్గా పనిచేయలేకపోతా ఉందో తప్పనిసరిగా వెంటనే దానికి ఫర్దర్గా ఆల్టర్నేట్గా ఉండేటటువంటి గవర్నర్ వ్యవస్థ ఎవరైతే గవర్నర్ గారు ఉన్నారో వారికి దృష్టికి తీసుకురావటం, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడాను తీసుకెళ్లేటటువంటి ప్రతి ప్రక్రియ కూడా మేము తీసుకొచ్చాం. సీఎంకు వినతులు ఇచ్చేందుకు జనం పోటెత్తుతున్నారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలియజేశారు. వారు వినతుల స్వీకరణ సులభతరం చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్ తీసుకొచ్చినట్లు చెప్పారు. ప్రజలు వారి సమస్యలను 7306299999 నంబర్కు ఫోన్ చేసి తెలియజేస్తే ప్రాధాన్యతను బట్టి సీఎంను కలిసే అవకాశం కల్పిస్తామని తెలియజేశారు.
ప్రజల నుంచి వినతుల స్వీకరణకు కొత్తగా టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తున్నట్లు టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలియజేశారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎంకు వినతులు ఇచ్చేందుకు జనం పోటెత్తుతున్నారని చెప్పారు. వారు వినతుల స్వీకరణ సులభతరం చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్ తీసుకొచ్చినట్లు చెప్పారు. ప్రజలు వారి సమస్యలను 7306299999 నెంబర్కు ఫోన్ చేసి తెలియజేస్తే ప్రాధాన్యతను బట్టి సీఎంను కలిసే అవకాశం కల్పిస్తామని తెలిపారు. ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జగన్ పింఛన్దారులను మభ్యపెట్టారని పల్లా విమర్శించారు. జగన్ 5 ఏళ్లలో 1000 పెంచి హడావిడి చేశారని, చంద్రబాబు ఒకేసారి 1000 పెంచి లబ్ధిదారులకు మేలు చేశారని అన్నారు. పెంచిన పింఛను సోమవారం పంపిణీ చేస్తామని తెలిపారు. అమరావతిని త్వరితగతిన పూర్తి చేస్తామని, విశాఖను ఆర్థిక రాజధానిగా మార్చుతామని స్పష్టం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అంటే ఎలక్షన్లో ఇచ్చినటువంటి మాట ప్రకారంగా కూడా వారు ఏవైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ నెరవేర్చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు ఒక్కమారుగా 1000 రూపాయలు పెన్షన్ మీద పెంచడం జరిగింది. అంటే గత ప్రభుత్వం తీసుకుంటే మేము 1000 రూపాయలు పెంచడానికి వాళ్ళు సుమారు 5 సంవత్సరాలు తీసుకున్నారు, దపదపాలుగా పెంచుతూ. అంటే సుమారు 32,000 రూపాయలు ప్రతి పెన్షన్దారుడికి నష్టం వచ్చేటట్టు చేశారు. కానీ ఎప్పటికప్పుడు మేము అది పెంచాం ఇది పెంచామని చెప్పేసి కబుర్లు చెప్తూనే గడిపేటటువంటి పరిస్థితి చూసాం. ఈరోజు ఒక్కమారుగా మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు పెన్షన్ పెంచడం జరిగింది. అంటే 3,000 నుంచి 4,000 చేయడం ఒక్కమారుగా. అది రేపటి నుంచి అంటే రేపు 1 నుంచి మరి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మా ఎలక్షన్కి ముందే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు, మాకు ఏదైతే ఏరియర్స్ ఉందో ఆ ఏరియర్స్ని కూడా కలిపి పంచుతామని చెప్పేసి. అంటే ఏప్రిల్ 1 నుంచే మేము అధికారంకి వచ్చిన తర్వాత ఆ 3 నెలలకు కూడా ఏరియర్స్ 3,000 అంటే 1000 రూపాయలు చెప్పిన మరి వృద్ధులకు పంచడానికి వారు నిర్ణయం తీసుకున్నారు. కనుక ఈ జూలై 1కి ఆ 4,000 అంటే 3,000 ప్లస్ ఇంకొక 4,000 కలిపి ఇవ్వడం జరుగుతుంది. అంటే సుమారు 7,000. ఇది కూడా మీరు గమనించాలని చెప్పేసి తెలియజేస్తూ, ముఖ్యంగా వృద్ధులకి వారికి ఎప్పుడు భరోసా కల్పిస్తూ చేస్తున్నటువంటి కార్యక్రమంగా మీరు భావించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా పేదల ఆస్తులు కబ్జా కాకుండా ఉండడం కోసం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముఖ్యంగా చాలా ఈ ల్యాండ్ ఎక్కువ మందికి ఆ ల్యాండ్ టైటిలింగ్ అనేసరికి చాలా భయాందోళనలు ఉన్నారు. దాన్ని రద్దుపరుస్తూ కూడా వారు మరి 4వ సంతకం పెట్టడం జరిగింది. తర్వాత 5వ సంతకం ఈ స్కిల్ డెవలప్మెంట్ సెన్సస్ అని చెప్పేసి దాని మీద 5వ సంతకం కూడా పెట్టడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి గారిని ఎక్కువ మంది కలవడానికి పార్టీ కార్యాలయానికి వస్తున్నారు. జెన్యూన్ ఇష్యూస్ మీద ఉన్నటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం మేము ఒక నంబరు టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు చేస్తున్నాం. ఆ నంబర్ ద్వారా మరి మాకు ముందుగానే ఇంటిమేట్ చేస్తే, పార్టీ హౌస్లో ఉంటుంది ఆ నంబరు, ఆ నంబర్ ద్వారా మీరు ఇంటిమేట్ చేస్తే వారికి మేము ప్రయారిటీ కల్పించి వారికి మేము సీఎం గారిని కలిసేటట్టుగా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ నంబరు దయచేసి మా ఆఫీస్లో ఉంటుంది. అలాగే మేము తెలియజేస్తున్నాం 7306299999. దయచేసి ఈ నంబరు అందరూ కూడా నోట్ చేసుకోగలిగితే ఎవరైనా సరే ఈ నంబర్ కానీ ఇంటిమేట్ చేస్తే ఆ నంబరు ద్వారా మేము ఇక్కడ గ్రీవెన్స్ నోట్ చేసి వాళ్ళకి టైం స్లాట్ అంటే ముఖ్యంగా వారి కోసం ప్రయారిటైజ్ చేస్తాం. ఎందుకంటే ఆ రోజు వచ్చిన వాళ్ళు చాలా వేల సంఖ్యలో వస్తున్నారు కనుక. అలాగే 500 మందికి ఈ గ్రీవెన్స్ని లిమిట్ చేద్దాం ఫస్ట్ విడతలో అన్న ఆలోచన కూడా వచ్చామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మేము దయచేసి ఇబ్బంది ఉన్నటువంటి వారు, అలాగే స్థానికంగా ఎమ్మెల్యేస్ ఎవరైనా కలగకపోతే వారు నేరుగా ముఖ్యమంత్రి గారి ఆఫీస్కి వస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీంతో పాటు ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో నైరుతి దిశగా అనువాద ఆవర్తనం ఉంది. అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్తో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వానలు పడుతున్నాయి. పలు జిల్లాల్లో తేలికపాటి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
వాతావరణ శాఖ మరో 3 రోజులు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఈ మేరకు ఏపీలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజులు వర్ష సూచన చేసింది. తేలికపాటి నుంచి మోస్తరు వానలు, ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నెల్లూరు, కావలి, ఒంగోలు, బాపట్ల, మచిలీపట్నం, గన్నవరం, భీమవరం, అమలాపురం, కాకినాడ, అన్నవరం ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో కూడా వాతావరణ శాఖ మోస్తరు నుంచి భారీ వర్ష సూచన చేసింది. హైదరాబాద్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దీంతో పాటు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.